హలో వ్యూయర్స్, ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చేందుకు ఒక్క అడుగు మాత్రమే మిగిలింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే పూర్తి స్థాయి చట్టబద్ధత వస్తుంది. అంటే రానున్న కాలంలో ఏపీ రాజధానిగా అమరావతి కాకుండా మరో చోటుకు మార్చేందుకు వీల్లేకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది. ఇక ఈ బిల్లుకు ఉభయ సభల ఆమోదం లభించిన నేపథ్యంలో ఏపీలో వైసీపీ మినహా మిగతా పార్టీలన్నీ సానుకూలంగానే స్పందించాయి. అయితే ప్రస్తుతం ఈ బిల్లుకు చట్టబద్ధత వచ్చిందంటే 2019-2024 మధ్యకాలంలో అమరావతిని కాపాడుకునేందుకు అటు టీడీపీతో పాటు ఇటు రైతులు మహిళలు చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. అదే సమయంలో 3 రాజధానుల బిల్లు కూడా ప్రస్తావించదగిన అంశమే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ పార్టీ శాసనసభలో 3 రాజధానుల బిల్లును ఆమోదింపజేసుకుంది. అయితే శాసన మండలిలో మాత్రం ఆమోదం లభించలేదు. అందుకు కారణం ఒకే ఒక్కరని చెప్పవచ్చు. ఆయనే అప్పటి శాసన మండలి చైర్మన్ షరీఫ్ గారు. ప్రస్తుతం ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిన నేపథ్యంలో మరోసారి ఆయన పేరుపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో షరీఫ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, గతంలో టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ గారు టెలిగ్రామ్ ద్వారా ఎందుకు షరీఫ్ గారిని ప్రత్యేకంగా పిలిపించారు, చిరంజీవి తన క్లాస్మేట్ అయిన ఆప్తమిత్రుడైన ప్రజారాజ్యం పార్టీలోకి షరీఫ్ గారు ఎందుకు వెళ్లలేదు, టీడీపీలోనే ఉండేందుకు కారణాలేంటి అనే అంశాలను తెలుసుకుందాం. షరీఫ్ గారి పూర్తి పేరు షరీఫ్ మహమ్మద్ అహ్మద్. ఈయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పుట్టారు. తండ్రి కాశీం షరీఫ్. ఈయన తాతగారి పేరు జంగు సాహెబ్ గారు. అప్పట్లో ఈయన ల్యాండ్లార్డ్ కూడా. నరసాపురం ప్రాంతంలో 150 ఎకరాల భూములు వీరికి ఉండేవి. తమ వర్గానికి చెందిన ప్రముఖ భూస్వామిగా ఈయనకు పేరుండేది. ఇక షరీఫ్ గారి విద్యాభ్యాసం అంతా కూడా నరసాపురంలోనే జరిగింది. 1973-76 మధ్యకాలంలో నరసాపురంలోని వైఎన్ఎం కాలేజీలో బీకాంలో చేరారు. అదే కాలేజీలో చిరంజీవి గారు కూడా చదివారు. షరీఫ్ గారు ఎన్సీసీ అండర్ ఆఫీసర్గా ఉండగా చిరంజీవి గారు ఎన్సీసీ క్యాడెట్ కెప్టెన్గా ఉండేవారు. ఇద్దరికి సినిమాలపై ఆసక్తి ఉండేది. అప్పట్లో ఎన్టీఆర్ గారి సినిమాలను వీరిద్దరూ కలిసి చూసేవారు. క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పవచ్చు. తాను సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన కూడా షరీఫ్ గారితోనే పంచుకున్నారట చిరంజీవి గారు. ఇక డిగ్రీ అయ్యాక ఎంకామ్ చేస్తూనే ఎల్ఎల్బీ పూర్తి చేశారు షరీఫ్ గారు. ఇక డిగ్రీ చదువుతున్న సమయంలోనే షరీఫ్ గారు విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేసి కాలేజీ సెక్రటరీగా గెలిచారు. అప్పట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపారు. ఆయన ప్రసంగాలు కూడా అదే తరహాలో ఉండేవి. అణగారిన వర్గాలు పడుతున్న ఇబ్బందులపై వామపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళనలోనూ పాల్పంచుకునేవారు షరీఫ్ గారు. ఇక అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఉమ్మడి ఏపీలో తరచూ సీఎంలను మార్చడం, ఇక్కడి ప్రజల మనోభావాలను గుర్తించకుండా అధిష్టానం చెప్పిందే వేదంగా అప్పటి ఉమ్మడి ఏపీలో పాలన జరుగుతుండడం కూడా ఇందుకు కారణం. అంతేకాకుండా ఎన్జీ రంగా లాంటి వారిపై కూడా ఒత్తిళ్లు తేవడం, ప్రముఖ ప్రజానాయకులపై వేధింపులు, ఈ అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీపై షరీఫ్ గారికి కోపం వచ్చేలా చేశాయి. ఆ సమయంలో జనతాదళ్ పార్టీ ప్రజల్లోకి రావడంతో ఆ పార్టీ సానుభూతిపరుడుగా మారారు షరీఫ్ గారు. ఇక ఎల్ఎల్బీ పూర్తయిన తర్వాత నరసాపురంలో 1981-82 వరకు సివిల్ లాయర్గా సేవలందించారు. పేదలకు ఉచితంగా న్యాయ సహాయం అందించేవారు కూడా. ఆ సమయంలోనే ఎన్టీఆర్ గారు పార్టీ పెడతారని ప్రచారం జరిగింది. అప్పటికే ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న షరీఫ్ గారు పార్టీ పేరు కాకంటే ముందే నరసాపురంలో ఎన్టీఆర్ గారి ఫోటోతో రాజకీయ ప్రచారం మొదలుపెట్టారు. ఇక ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించాక ఎన్టీఆర్ అభిమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అలా నరసాపురంలోని శివాలయంలో 12 మందితో నరసాపురం టీడీపీ విభాగం ఏర్పాటైంది. కొన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చినప్పుడు ఆయనను కలిశారు. అప్పటికే లాయర్గా పేదలకు ఉచితంగా సేవలు అందించి పేరు తెచ్చుకోవడంతో స్వయంగా ఎన్టీఆర్ గారే షరీఫ్ గారిని నరసాపురం పట్టణ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. షరీఫ్ గారు ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారనే అంశాన్ని ప్రస్తావించాల్సి వస్తే ఆయన రాజకీయ జీవితం మొత్తం టీడీపీతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. 27 ఏళ్లకే నరసాపురం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పట్లో లేఖలు, టెలిగ్రామ్ల ద్వారానే ఎక్కువ కమ్యూనికేషన్ ఉండేది. ల్యాండ్లైన్ ఫోన్లు కూడా తక్కువ ఉండేవి. అయితే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల సమాచారం ఆలస్యంగా తెలిస్తే ఇబ్బందులు అవుతాయన్న ఉద్దేశంతో నరసాపురం నుంచి హైదరాబాదుకు వారానికి ఒకసారి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్లేవారట షరీఫ్ గారు. పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టడంతో కొంతకాలానికే షరీఫ్ గారికి పార్టీలో మంచి గుర్తింపు వచ్చింది. జిల్లా కార్యదర్శిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా ఎంపికయ్యారు. ఇక ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక అప్పుడప్పుడు మాట్లాడేవారు. అయితే ఓసారి ఎన్టీఆర్ గారి నుంచి షరీఫ్ గారికి టెలిగ్రామ్లో అర్జెంటుగా హైదరాబాద్కు రావాలని పిలుపు వచ్చింది. దీంతో అప్పటికప్పుడు టెన్షన్ పడుతూ హైదరాబాద్ వచ్చారట షరీఫ్ గారు. అందుకు కారణం కూడా ఉంది. 1983కు ముందు హైదరాబాద్లో నిత్యం మత ఘర్షణలు జరిగేవి. అందులో అన్ని మతాలకు సంబంధించిన వారు నేరస్తులుగా ఉండేవారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునే విషయంలో ఎన్టీఆర్ గారు నిక్కచ్చిగా ఉండేవారు. అప్పుడప్పుడు పార్టీలో ఈ అంశంపై చర్చలు జరిగేవి కూడా. నేరస్తులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా శిక్షించాలని షరీఫ్ గారితో పాటు చాలామంది నిక్కచ్చిగా చెప్పేవారు.
అంతేకాకుండా పాత బస్తీ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు కూడా పర్యటించేవారు షరీఫ్ గారు అండ్ టీం. అయితే అలాంటి అంశంపైనే తనను అభిప్రాయం అడిగేందుకు ఎన్టీఆర్ పిలుస్తున్నారనుకొని వచ్చారు షరీఫ్ గారు. ఇక హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు షరీఫ్ గారితో మాట్లాడుతూ, నువ్వు ఎంకామ్ పూర్తి చేయడంతో పాటు లాయర్గా కూడా సేవలు అందిస్తున్నావు, నీకు ఓ బాధ్యత అప్పగిస్తాను, సమర్థవంతంగా నిర్వహిస్తావా అని అడిగారట. షరీఫ్ గారు బదిలిస్తూ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తనకు సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా నిర్వహిస్తానని, శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారట షరీఫ్ గారు. కాసేపు మాట్లాడిన తర్వాత షరీఫ్ గారిని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎన్టీఆర్ గారు. వాస్తవానికి టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు, అంటే 1983 వరకు కూడా ఉమ్మడి ఏపీలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది లేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తొలిసారిగా ఏర్పాటు చేశారు. ఆ ఫైనాన్స్ కార్పొరేషన్కు రెండవ చైర్మన్గా షరీఫ్ గారిని ఎంపిక చేస్తూ ఎన్టీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అలా 1987 వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉంటూ మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించేవారు. పార్టీ కార్యక్రమాల్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవారు. అదే సమయంలో షరీఫ్ గారిని పార్టీ కార్యక్రమాల కమిటీకి చైర్మన్గా ఎంపిక చేసింది. ఇక ఎన్నికలకు ముందు పార్టీ తరపున సర్వేలు చేయించేవారు. పార్టీ సభల నిర్వహణ బాధ్యతలు కూడా చూసేవారు. విజయనగరం, శ్రీకాకుళం, ఆదిలాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వే బాధ్యతలు కూడా నిర్వహించారు. కొన్నేళ్ల పాటు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. అలా పార్టీతో పాటు నామినేటెడ్ పదవుల్లోనూ వివిధ హోదాల్లో పనిచేశారు షరీఫ్ గారు. ఇక పార్టీలో అత్యున్నత కమిటీలో ఒకటైన పార్టీ క్రమశిక్షణ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. అప్పట్లో టీడీపీలో మైనార్టీ లీడర్ల పేర్లను ప్రస్తావించాల్సి వస్తే లాల్జాన్ బాషా గారి పేరు తర్వాత షరీఫ్ గారి పేరే ప్రస్తావనకు వచ్చేది. 1994 సమయంలో ఎన్టీఆర్ గారు సీఎం అయిన తర్వాత లక్ష్మీపార్వతి గారి జోక్యం ఎక్కువ కావడంతో పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. దీంతో పార్టీలో చాలామంది నాయకులు చంద్రబాబు గారిని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. అందులో షరీఫ్ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే 1987 నుంచి చంద్రబాబు గారితో క్లోజ్ అసోసియేషన్ ఉండేది షరీఫ్ గారికి. దీంతో ఆ సమయంలో ఎన్టీఆర్ను విభేదించడం ఇష్టం లేకపోయినా పార్టీ మనుగడ కోసం చంద్రబాబు వైపు నిలబడ్డానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో విమర్శలు వచ్చినా పార్టీని కాపాడుకోవడం ఒక్కటే తనకు ముఖ్యమని చెప్పారు. అలా పార్టీలో తన నిబద్ధతను చాటుకున్నారు షరీఫ్ గారు. అప్పటికే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ పలుమార్లు అవకాశం ఇస్తానని చెప్పినా తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేనని, అలాంటి ధన ప్రవాహాన్ని తను తట్టుకోలేనని చెప్పారట. ఇక 2009లో షరీఫ్ గారికి మరో అతిపెద్ద పరీక్ష ఎదురైంది. తన క్లాస్మేట్, తన ఆప్తమిత్రుడైన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. చిరంజీవి గారు నరసాపురం వెళ్లిన టైంలో షరీఫ్ గారిని ప్రత్యేకంగా కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారట. అయితే నరసాపురంలో లాయర్గా ఉన్న తనను టీడీపీ పార్టీ గుర్తించి వివిధ పదవులు ఇచ్చిందని, అలాంటి పార్టీని తాను వదిలిపెట్టి రాలేనని నిక్కచ్చిగా చెప్పారట షరీఫ్ గారు. తన స్నేహితుడు, మిత్రుడైన కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ప్రజారాజ్యం పార్టీలో చేరినా తాను మాత్రం పార్టీని వెళ్ళలేదు. ఆ సమయంలో నువ్వు ఒక్కడివే పార్టీలో ఉండి ఏం చేస్తావు అనే విమర్శలు వచ్చినప్పటికీ షరీఫ్ గారు మాత్రం టీడీపీ వైపే నిలబడ్డారు. అంతేకాదు 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా షరీఫ్ గారికి అనేక ఆహ్వానాలు అందాయి. ఆ సమయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన అత్యంత సన్నిహితుడిని షరీఫ్ గారి వద్దకు పంపించి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారట. అయితే ఆ వ్యక్తితో షరీఫ్ గారు మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీకి బద్ద వ్యతిరేకినని, అయినప్పటికీ తనను పార్టీలోకి ఆహ్వానించడం సరికాదని చెప్పారట. మొత్తం మీద ఎన్ని పార్టీల నుంచి ఆహ్వానాలు వచ్చినా తాను మాత్రం కట్టర్ టీడీపీ వాదిగా నిలబడ్డారు షరీఫ్ గారు. ఇదంతా పార్టీ పదవుల విషయానికి వస్తే రాజకీయ నాయకుడికి అతి ముఖ్యమైన అంశం పదవులు దక్కడం. అవి పార్టీ పదవుల కంటే కూడా కార్పొరేషన్ పదవులు లేదా చట్టసభలకు వెళ్లే పదవులు దక్కడం అత్యంత ముఖ్యమని చెప్పవచ్చు. కానీ షరీఫ్ గారి విషయంలో అంత ఈజీగా అది జరగలేదు. 1995 నుంచి 2004 వరకు, అంటే దాదాపు 10 ఏళ్ల పాటు టీడీపీ అధికారంలో ఉన్న ఎమ్మెల్సీగా షరీఫ్ గారిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగినా అది సాధ్యపడలేదు. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 2019 వరకు షరీఫ్ గారికి పార్టీ పెద్ద పదవి ఇస్తుందని ప్రచారం జరిగినా పొలిటికల్ ఈక్వేషన్ల కారణంగా అది కూడా సాధ్యం కాలేదు. తాను కష్టపడి పనిచేస్తే ఫలితాన్ని అల్లాయే ప్రసాదిస్తాడని నమ్మే షరీఫ్ గారు ఏ రోజు కూడా పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించలేదు. తనకు పదవులు ఇవ్వలేదని పార్టీని పల్లెత్తు మాట అనలేదు. కనీసం అసంతృప్తి కూడా ఎక్కడా వ్యక్తం చేయలేదు. పార్టీయే తన జీవితంగా గడిపారు. ఆ తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా స్వీకరించారు. అయితే ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అవకాశం షరీఫ్ గారికి 2015లో వచ్చింది. 2015లో షరీఫ్ గారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది టీడీపీ పార్టీ. అయితే షరీఫ్ గారిని ఎమ్మెల్సీగా చేసిన టీడీపీ పార్టీ త్వరలోనే మంత్రి పదవి కూడా ఇస్తుందని ప్రచారం జరిగింది. అయితే పార్టీ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఫరూక్ గారికి మంత్రి పదవి ఇచ్చినందున షరీఫ్ గారికి మంత్రి పదవి ఇవ్వడం సాధ్యపడలేదు.
చివరికి 2019 ఫిబ్రవరి 7న శాసనమండలి చైర్మన్గా నియమితులయ్యారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 3 రాజధానుల సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చింది. 151 మంది సభ్యులు ఉండటంతో 3 రాజధానుల బిల్లును శాసనసభలో ఈజీగానే ఆమోదింపజేసుకుంది. 2020 జనవరి 22న శాసనమండలికి ఆ బిల్లు వచ్చింది. ఈ బిల్లుపై శాసనమండలిలో పెద్ద చర్చ జరిగింది. అయితే అమరావతికి శరాఘాతంలా మారిన ఆ బిల్లు ఆమోదించకూడదని టీడీపీ ప్రయత్నిస్తుండగా ఎలాగైనా సరే ఆ బిల్లును ఆమోదింపజేసుకోవాలని, అమరావతి బదులు ఏపీకి 3 రాజధానులు ఉండేలా చట్టబద్ధత తేవాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నించింది. అలాంటి పరిస్థితుల్లో శాసనమండలిలో పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. ఇరు పార్టీల వాదోపవాదాలతో శాసనమండలి దద్దరిల్లిందని చెప్పవచ్చు. చివరికి అర్ధరాత్రి వరకు కూడా ఈ వాదనలు జరిగాయి. అయితే ఆయా పార్టీల సభ్యులు, మంత్రుల వాదనలు ముగిసిన తర్వాత ఈ బిల్లును యథాతథంగా ఆమోదించకుండా సెలెక్టివ్ కమిటీకి పంపిస్తూ షరీఫ్ గారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో శాసనమండలిలో ఘర్షణ వాతావరణం తలెత్తింది. కొన్ని సందర్భాల్లో వైసీపీ సభ్యులు టీడీపీ సభ్యులపై దౌర్జన్యం చేశారని కూడా చెప్తారు. ఆ విజువల్స్ బయటకు రాకుండా కెమెరాలను కూడా ఆఫ్ చేశారని ప్రచారం జరిగింది కూడా. ఇక షరీఫ్ గారు ఆ బిల్లును సెలెక్టివ్ కమిటీకి పంపిన తర్వాత ఆనాటి వైసీపీ ప్రభుత్వం శాసనసభలో రెండోసారి కూడా ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. మరోసారి అంటే 2020 జూన్ 17న అదే బిల్లు శాసనమండలికి మరోసారి వచ్చింది. నిబంధనల ప్రకారం శాసనసభ ఆమోదించిన బిల్లు రెండోసారి శాసనమండలికి ఆమోదం కోసం వస్తే ఖచ్చితంగా ఆమోదించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఆమోదించకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. శాసనమండలి రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల సమయంలో అమరావతి బిల్లును ఎలాగైనా సరే పెండింగ్లో పెట్టేందుకు టీడీపీ పార్టీ తన అనుభవాన్నంతా ఉపయోగించింది. చివరికి వైసీపీ కూడా ఊహించని విధంగా ఆ బిల్లుపై ఎలాంటి చర్చ జరగకుండా, అంటే అటు ఆమోదించకుండా ఇటు తిరస్కరించకుండా శాసనమండలిని నిర్వధిక వాయిదా వేశారు షరీఫ్ గారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. ఈ ఎపిసోడ్లో షరీఫ్ గారిపై అనేక ఒత్తిళ్లు వచ్చాయి. అప్పట్లో వైసీపీ మంత్రి ఏకంగా షరీఫ్ గారి పుట్టుకను అవమానించారు. ఆ ఆడియో కూడా అప్పట్లో బయటకు వచ్చింది. మరో మంత్రి షరీఫ్ గారి గుండెలపై చేయి వేశారు. శాసనమండలిలోనే శాసనమండలి చైర్మన్ను నిర్బంధించినంత పని చేశారు వైసీపీ సభ్యులు. ఈ ఘటనకు సంబంధించి 2 రోజుల క్రితం షరీఫ్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి కూడా. మొత్తం మీద తనకు సంఖ్యాబలం ఉంది కాబట్టి బిల్లును ఆమోదింపజేసుకుందామని వైసీపీ భావించినప్పటికీ టీడీపీ మాత్రం అందుకు పై ఎత్తులు వేసింది. అటు చంద్రబాబు గారి సారథ్యంలో టీడీపీ సభ్యులంతా కూడా, అంటే సీనియర్ సభ్యులంతా కూడా చర్చించి వైసీపీ వ్యూహానికి ప్రతి వ్యూహాలు రచించడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో 3 రాజధానుల బిల్లు శాసనమండలిలో ఆమోదానికి నోచుకోలేదు. ఈ ఘటన వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. అంతేకాదు 3 రాజధానుల బిల్లును వైసీపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కూడా. ఈ ఒక్క ఘటన ద్వారా షరీఫ్ గారు కేవలం టీడీపీలోనే కాదు, అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకునే వారికి కూడా పెద్దనగా మారారు. ఇక అమరావతి ప్రాంత వాసులైతే షరీఫ్ గారికి పాలాభిషేకం చేశారు కూడా. ఆ తర్వాత 2021 మే 24 వరకు అదే పదవిలో ఉన్నారు షరీఫ్ గారు. ఇక 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. మొత్తం మీద నిరాడంబరంగా అందరికీ ఆప్తుడిగా ఉండే షరీఫ్ గారి 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో చిన్నపాటి అవినీతి మరక లేదంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక అమరావతి నినాదం కూడా బతికి ఉందంటే టీడీపీతో పాటు రైతులు, మహిళలు చేసిన పోరాటం ఎంత ప్రధాన భూమిక పోషించిందో అమరావతి బిల్లు విషయంలో కూడా షరీఫ్ గారు అలాంటి ప్రధాన పాత్రనే పోషించారు. అందుకే ఈరోజు కూడా షరీఫ్ గారి పేరు టీడీపీలో మారుమోగుతూ ఉంటుంది. ఇవి శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారికి సంబంధించిన అంశాలు.